హాయ్ అండి, వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్ ఛానల్. ఈ రోజు వీడియోలో నేను ఇన్స్టెంట్గా 2 నిమిషాల్లో ఓవెన్లో హాట్ చాక్లెట్ కేక్ రెసిపీని చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా, చాలా తేలిగ్గా అయ్యే విధంగా నేను చూపించబోతున్నాను. మనకి ఎప్పుడైనా ఇన్స్టెంట్గా మనం ఈ కేక్ని కూడా రెడీ చేసుకొని తినచ్చు. అప్పటికప్పుడు మనం ఈ కేక్ రెసిపీని నేను చక్కగా తయారు చేసుకోవచ్చండి. అయితే దానికోసం ముందుగా నేను పావు కప్ అంత పెరుగు తీసుకున్నాను. పావు స్పూన్ అంతా బేకింగ్ సోడా వేసుకొని ఇలా బీట్ చేసుకుంటున్నానండి. ఇది పొంగులాగా వచ్చింది చూసారా. సో ఇలా ఉన్నప్పుడు అందులోకి నేను బేకింగ్ సోడా వేయంగానే పెరుగు చక్కగా ఇలా పొంగుతుందండి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత అందులోకి ఒక కప్ అంతా మైదా వేసుకుంటున్నాను. ఇలా ఒక్కసారి జల్లించుకుంటున్నాను, ఎక్కడ ఉండలు లేకుండా ఇలా జల్లించుకుంటున్నానండి. సో ఇదంతా బాగా జల్లించుకున్నాను కదా. ఇప్పుడు అందులోకి 1 టీ స్పూన్ అంత బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను. అది కూడా ఇలా జల్లించుకుంటున్నాను. ఆ తర్వాత అందులోకి పావు కప్ అంతా హాట్ చాక్లెట్ పౌడర్ని వేసుకుంటున్నాను. మీరు హాట్ చాక్లెట్ పౌడర్గా మీరు కోకో పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇదంతా బాగా జల్లించుకున్నాను కదా. 1 టీ స్పూన్ అంతా వెనిలా ఎసెన్స్ వేసుకొని పావు కప్ అంతా ఆయిల్ వేసుకుంటున్నాను. ఇలా ఒకసారి ఇలా బీట్ చేసుకుంటున్నానండి. సో జస్ట్ ఒక 1 మినిట్ వరకు ఇదంతా బీట్ చేసుకున్నాక అందులో వాటర్ అంటూ యాడ్ చేసుకున్నాను. ఒక అరకప్పు వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను. కన్సిస్టెన్సీ అంతా ఈ విధంగా ఉండాలండి. సో బ్యాటర్ మొత్తం కాస్తంత పలచగా ఉంటే సరిపోతుంది. మీకు వాటర్ సరిపోతే అరకప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాను కదా. ఇప్పుడు నేను ఒక బౌల్లో వేసుకుంటున్నాను. చక్కగా ఇలా గాజుగావులో వేసేసుకున్నానండి. ఇదంతా ఒక్కసారి స్ప్రెడ్ చేసేసుకొని ఓవెన్లో 2 మినిట్స్ వరకు ప్రీహీట్లో పెట్టుకుంటున్నాను. ఓవెన్ బదులుగా మీరు 30 మినిట్స్ వరకు స్టవ్ మీద పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత నేను చూడండి మీకు కేక్ని చూపిస్తున్నాను. అప్పటికప్పుడు చక్కగా కేక్ అనేది 2 మినిట్స్లో రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు తీసి ఒక ప్లేట్లో వేసేసుకున్నాను కదా. మీకు కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఎంత స్పాంజీగా, ఎంత టేస్టీగా ఉందో తెలుసా. సో చక్కగా 2 మినిట్స్లో కేక్ అనేది రెడీ అయిపోయిందండి. హాట్ చాక్లెట్లో చేసినటువంటి ఈ కేక్ చాలా రుచిగా, చాలా ఎమ్మీగా ఉంటుంది. ఈ క్రిస్మస్కి మీకు హడావిడి లేకుండా ఇలా సింపుల్గా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో నేనైతే ఇలా చాక్లెట్ కేక్ని ప్లెయిన్గా రెడీ చేసుకున్నానండి. సో కేక్ మాత్రం చాలా టేస్ట్గా ఉందండి. సగం కేక్ మాత్రం నేనే తినేసాను. ఎంత సూపర్గా ఉందో తెలుసా. హాట్ చాక్లెట్ పౌడర్తో చేసినటువంటి ఈ కేక్ భలే యమ్మీగా రుచిగా ఉంది ఫ్రెండ్స్. సో తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేస్తారు కదా. మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.